ఇతర భాషా సినిమాలతో పోల్చుకుంటే హాలీవుడ్లో ఫ్రాంచైజీ సిరీస్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతూ ఉంటాయి. అలా ఈ సిరీస్ సినిమాలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ హర్రర్ మూవీ ఏకంగా 2400 కోట్లు రాబట్టింది. హాలీవుడ్లో ఉన్నటువంటి పలు పాపులర్ ఫ్రాంచైజీలలో ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ సిరీస్లో మొత్తం 5 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్సే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫ్రాంచైజీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు 14 ఏళ్ల తర్వాత 6వ సినిమా వచ్చింది. గత నెలలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు 430 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 2400 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. గత సిరీస్ సినిమాల్లో లాగే ఈ మూవీలో కూడా ఆడియన్స్కు మంచి థ్రిల్ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అది కూడా 2 డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాకు వీక్ హార్ట్ ఆడియన్స్ మాత్రం దూరంగా ఉండటమే మేలు. అలాగే చిన్నపిల్లలు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరంగా ఉండాల్సిందే. ఈ సినిమా పేరు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. జార్జ్ లిపోవిస్క్, ఆడమ్ స్టెయిన్ తెరకెక్కించిన ఈ మూవీలో క్లిన్ శాంటా, జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు బుక్ మై షో స్ట్రీమ్ ప్లాట్ఫామ్స్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, పలు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఈఏ రేటెడ్ హారర్ మూవీ చూడాలంటే 499 చెల్లించాల్సిందే. అయితే కొన్ని రోజులు ఆగితే ఈ సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది.